ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది దక్షిణాయనము. మనకి కర్కాటక రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుంచి ధనస్సు రాశి ఎండింగ్ వరకు ఈ దక్షిణాయనం అంటే 6 నెలల పాటు ఉంటుంది. అంటే కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు రాశుల్లో సంచారాన్ని దక్షిణాయనం అంటారు. ఈ సమయంలో పితృదేవత ఆరాధన, దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన ఎంత చేసుకుంటే అంత మంచిది. శాస్త్రంలో ఆ లలితాం అమ్మవారే దేవతలకి పితృదేవతలకు కూడా శక్తినిచ్చేది ఆవిడే. మనం దేవతల్ని పూజించడము, అర్చించడము, హోమాలు, యజ్ఞాలు చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు పొందుతామో పితృదేవతలకు కూడా చేయాలని మన శాస్త్రము. తద్వారా ఒక్కొక్క లగ్నం వారికి మీరు ఎటువంటి దానం ఇవ్వాలి, ఈ సమయంలో ఏ రకంగా చేసుకోవాలనేటువంటిది చెప్తాను. ఒక్కొక్క లగ్నం నుంచి మనం ఇప్పుడు ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ఈ యొక్క దక్షిణాయన కాలంలో మీరు ఇవ్వవలసినటువంటి దానాది విషయాలు పితృదేవతలకి ఏమిటి? సహజంగా ధనుర్లగ్నం వారికి మీరు గమనించండి, వాళ్ళలో గురుత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. మంచి చేయాలనే లక్షణం చాలా ఎక్కువగా ఉంటుంది ధనుర్లగ్నానికి. ఎక్కడో 1,00,000 జాతకాల్లో 1-2 జాతకాలు అలా ఉండకపోవచ్చు. ఎందుకు అంటే వాళ్ళ గురువు పూర్తిగా పాడైపోతారంటే లగ్నాధిపతి పాడైతే వాళ్ళ మనసు పూర్తిగా పాడైంది. అప్పుడేంటి బయటికి మాత్రం మంచి వాళ్ళగా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం చాలా క్రూయల్ మెంటాలిటీ ఉంటుంది. ఎవరికి గురువు పాడైన వాళ్ళకి అందరికీ కాదు. అది బాగా అర్థం చేసుకుని గురువు బాగుంటే ఖచ్చితంగా స్వచ్ఛందంగా వాళ్ళకి ఏంటంటే ఒకరికి మంచి చేయాలి, గైడ్ చేయాలి, వాళ్ళని ఒక మంచి మార్గంలో చెప్పాలి. వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళు అడగకపోయినా వాళ్ళకి అయ్యో ఏంటి ప్రాబ్లం అని తెలుసుకొని మన సహాయం మనం ఏం చేయగలం అనేటువంటి గొప్ప లక్షణం ఉంటుంది ధనుర్లగ్నం వాళ్ళకి. అయితే ఇక్కడ పితృదేవత అనుగ్రహం కలగాలి. ఎందుకంటే మనకి దేవతలతో పాటు పితృదేవతలు కూడా అంతే ప్రాధాన్యతనిచ్చారు. దేవతల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు చెప్పాలంటే. ఎందుకంటే మన యాన్సిస్టర్స్, మన పూర్వీకుల్ని ముందుగా మనం నమస్కరించుకోవాలి, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళ వల్లే మనం ఉన్నాం కాబట్టి. మరి ధనుర్లగ్నం మీకు స్వయంపాకంతో పాటు ఇవ్వవలసిన దానము, దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటి? మంగళవారం నాడు స్వయంపాకంతో పాటు మీరు కందులు కూడా దానంగా ఇచ్చినట్లయితే సంతానానికి అపమృత్యు దోషాలు పోతాయి. గుర్తుపెట్టుకోండి. కొంతమంది చూడండి, సంతానం ఒక ఏజ్కి ఎదిగి ఏదో కారణం చేత పాపం ఇబ్బంది వస్తుందండి. ఖచ్చితంగా అపమృత్యు దోషం సంతానానికి తొలగిస్తుంది. మాటికి మిస్క్యారేజ్ అవుతున్నాయి, అవి తగ్గుతాయి. సంతానం విదేశాలకు వెళ్ళాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, రావట్లేదు. ఈ పితృదేవతలకు చేయడం ద్వారా కూడా కలుగుతుంది. అయితే వాళ్ళ జన్మజాతకాల్లో విదేశీ యోగం ఉందా లేదో చూసుకోవాలి, చూసుకొని తద్వారా వెళ్ళాలి. ఇక రెండవది ఏమిటి అంటే మీకు ఉద్యోగపరంగా కొంతమందికి చూడండి ఎదుగుదల లేదండి, ప్రమోషన్స్ రావట్లేదని చాలా బాధపడుతూ ఉంటారు. అలా చాలా బాధపడుతున్నాము, అసలు ఎంతో టాలెంట్ ఉంది కానీ ఎదగలేకపోతున్నానంటే అక్కడ అర్థం ఏమిటంటే మీరు స్వయంపాకంతో పాటు గోధుమలు మీరు పితృదేవతల కోసం అని ఇస్తే మీకు ఆ దోషం ఖచ్చితంగా తొలగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీ పూర్వజన్మ కర్మ ధనుర్లగ్నంలో పుట్టిన వారికి ఏ రూపంలో ఎక్కువగా వస్తుందంటే స్త్రీ శాపం రూపంలో, అది పురుషుడైనా స్త్రీ అయిన రూపంలో వస్తుందండి. అంటే పురుషుడికేమో భార్య రూపంలో వస్తే, స్త్రీకి ఆడపడుచు రూపంలోనూ అత్తగారి రూపంలో కూడా వస్తుంది. అంటే వాళ్ళ ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారు. లేదా ముఖ్యంగా మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఎక్కడో రాంగ్ స్టెప్ పడుతుంది లైఫ్ పార్ట్నర్ ఎంచుకునే అంశంలో. అక్కడ ధనుర్లగ్నం వారు సఫర్ అవుతూ ఉంటారు. ఇదంతా ఏమిటి? వాళ్ళేదో కావాలని మీ మీద కక్షపూరితంగా చేయడం కాదు, మీ పూర్వజన్మ కర్మ వాళ్ళలోకి ఎంటర్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది నిజం. ఇది ఎంటర్ అయ్యి వాళ్ళ చేత అలా జరిగేలా జరుగుతుంది మీ ఒక్కరి విషయంలో. మిగతా వాళ్ళందరి విషయంలో వాళ్ళు బాగానే ఉంటారు. మళ్ళీ అప్పుడు మరి ఏం చేయాలి అంటే మీరు బొబ్బర్లు దానంగా ఇవ్వండి. పితృదేవత ఆరాధనలో భాగంగా స్వయంపాకం ఇచ్చేటప్పుడు బొబ్బర్లు కూడా మీరు కనుక దానం ఇచ్చినట్లయితే శుక్రవారం నాడు ఖచ్చితంగా వివాహ సంబంధించినటువంటి దోషము చాలా మటుకు తగ్గిపోయి మీరు ఎంతో ఎక్కువ ఇబ్బంది పడవలసింది స్వల్పంగా తక్కువ దీంట్లో వెళ్ళిపోతుంది. చాలామందికి స్వయంపాకము ఇవ్వాలి అన్నప్పుడు స్వయంపాకం విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. ఏ వస్తువులు ఇవ్వాలి, ఏ వస్తువులు ఇవ్వకూడదు పితృదేవతల కోసము అనేటువంటిది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. స్వయంపాకంలో ప్రధానంగా బియ్యాన్ని ఇస్తారు. ఆ బియ్యం కూడా మీరు తినేటువంటి దానికంటే కూడా మంచివే ఇవ్వండి, లేదా మీరు తినేటువంటి బియ్యం ఇవ్వచ్చు. అంతేగాని చాలామంది తెలియక ఏం చేస్తారంటే చౌకబారు బియ్యం ఇస్తారు. దానివల్ల తీసుకున్న వ్యక్తి కనుక ఇలాంటిది ఇచ్చారేంటి అనుకుంటే అది పుణ్యం రావడం పక్క పెడితే ఇంకా అది దోషంగా అవుతుంది.
మీ దగ్గర లేవు, బాగా భేదవాళ్ళు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. మీరు అదే బియ్యం తింటున్నారు, అప్పుడు వేరండి, అదే ఇవ్వచ్చు, తప్పేం లేదు. మీరు తినేదే మీరు ఇవ్వచ్చు, తప్పేం కాదు. అలాగే రెండవది ఏంటంటే కూరగాయల విషయంలో కూడా రెండే రెండు కూరగాయలు ఇవ్వడం, అట్లా కాకుండా 1 కిలోనో 1/2 కిలోనో ఆ రకంగా ఇవ్వండి. తెలియక చాలామంది ఏంటంటే 2 బెండకాయలు, 1 వంకాయ, 1 మిరపకాయ అట్లా ఇస్తారు. దానివల్ల ఎటువంటి యూజు ఉండదు. కాబట్టి ఏంటంటే ఇవ్వండి. పొరపాటును కూడా ఉల్లిపాయలు ఇవ్వకూడదు స్వయం పాకంలో, గుర్తుపెట్టుకోండి. ఉల్లిపాయలు అస్సలు ఇవ్వకండి. 2 రకాల కూరగాయలు, తోటకూర, పప్పు, పెసరపప్పు, శనగపప్పు, లేకపోతే ఈ పప్పులు ఇవ్వచ్చు పర్టికులర్గా. అలాగే స్వయం పాకం ఇచ్చేటప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క ఇప్పుడు ఎలా ఉంటుందంటే తండ్రి గారు గతించారనుకోండి, అప్పుడు తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు పేర్లు చెప్పిస్తారు. లేదా వాళ్ళని కొంతమందికి ఏమవుతుందంటే కొన్ని విషయాలు తెలియవు. అయ్యో ముత్తాత గారి పేరేంటో తెలియదండి, తాతగారి పేరేంటో తెలియదని అంటూ ఉంటారు. అలాంటి వారికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు వేరే చదువుతారు. చాలా తక్కువ రేర్గా ఉంటారు, అది ఇవ్వాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇందులో చాలామందికి ఇంకొన్ని సందేహాలు ఉన్నాయి. ఏమిటంటే ఏమండి మేము మొత్తం 4 అన్నదమ్ములం, మా అన్నయ్య ఆల్రెడీ ఇస్తున్నాడు, నేను ఇవ్వచ్చా, లేకపోతే మా తమ్ముడు ఇచ్చేస్తున్నాడు కదా నేను అక్కర్లేదా అని. అలా ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎంతమంది పిల్లలున్నా వేరే వాళ్ళు ఆ యొక్క దానాది కర్మలు చేస్తున్నా మీరు మాత్రం ఇవ్వండి. మనకి ఈ యొక్క పితృదేవత ఆరాధన వల్ల వంశ అభివృద్ధి కలుగుతుంది అని చెప్తుంది శాస్త్రం. సంతానం కలగటం లేదు, ఖచ్చితంగా సంతాన యోగం అనేటువంటిది ఇస్తుంది. ఏమంటే అనవసరమైన రోగాలు మాకు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు రోగ సంబంధించినటువంటి విషయాలని ఈ పితృదేవత ఆరాధన అనేటువంటిది దీర్ఘ రోగాల నుంచి కూడా బయటపడేస్తుంది. లైఫ్లో అసలు ఎదుగుదల లేదండి. పితృదేవత ఆరాధన అద్భుతమైనటువంటి, ఎందుకంటే మనల్ని రక్షించుకుంటూ ఉంటారు వారు. కాబట్టి ఇది మర్చిపోకూడదని మన యొక్క సనాతన ధర్మంలోనే, మన యొక్క శాస్త్రాల్లో ఉన్నటువంటి అంశం ఇది. మనకి ఇదేదో ఈ మధ్య కొత్తగా వచ్చింది కదా, మన రామాయణ మహాభారతాలలో కూడా భీష్మ పితామహుడు, అదేవిధంగా రాముడు, వీళ్ళందరూ పితృకర్మలు చేసినట్టు ఆ యొక్క దర్భల మీద ఆ యొక్క పిండములను పెడుతున్నటువంటివి మనం చాలా చూస్తూ ఉంటాం రామాయణ మహాభారతాల్లో కూడా. అంటే ఇదేదో ఈ మధ్య కాలంలో ఏదో వచ్చింది అనుకునేటువంటిది పూర్తిగా తప్పు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏమంటే ఈ 6 months దక్షిణాయనంలోనే చేయాలి, ఉత్తరాయణంలో చేయకూడదు అనేటువంటిది ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ఉత్తరాయణంలో చేయొచ్చు, దక్షిణాయనంలో మరింత ఎక్కువగా దాని యొక్క ప్రభావం ఉంటుంది అనేటువంటిది అర్థం. ఎందుకంటే ఆ యొక్క మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారంటారు. ఈ యొక్క దక్షిణాయనంలో యోగ నిద్రలోకి మహావిష్ణువు వెళ్తున్నాడంటే దాని అర్థం ఏమిటంటే ఆయన ఏదో వెళ్తున్నాడని కాదు, మనము కూడా ఒక ధ్యాన సంబంధించినవి సాధనలు ఎక్కువగా చేయాలి. మహావిష్ణువు అంటే ఎవరో కాదు, మనలో ఉన్నటువంటి స్థితికారకుడే. మనం చేసే ప్రతి పనికి ఆయన నడిపించేవాడే, అంటే మనలో కూడా ఆయన యొక్క తత్వం ఉంది. కాబట్టి సాధనా కాలానికి ఈ దక్షిణాయనం గొప్పది, పితృదేవతలకి గొప్పది, ఏదైనా ఒక దీక్షల్లా తీసుకునేటువంటి వాటికి గొప్పది. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం అవుతూ ఉంటుంది ఇక్కడి నుంచి, వర్షము, ఈ చలికాలాలు ఇవన్నీ. అంటే ఏమిటి, ఇలాంటి సమయాల్లో మీరు ఒకప్పుడు బయటికి వెళ్ళేవారు కాదు, ఎక్కువగా ఇంట్లోనే ఉండి సాధనలు చేసుకుంటూ ఉండేవారు. దానివల్ల ఏమిటి, బయటికి వెళ్ళి అనవసరంగా యోగ నిద్రలోకి వెళ్ళడం అంటే బయటికి వెళ్ళి ఈ రోగాలు ఇవన్నీ కూడా ఏంటి వర్షాల వల్ల వీటి వల్ల వస్తుంటాయి. కాబట్టి ఎటువంటి రోగములు రాకుండా ఇంట్లో నేను చక్కగా కూర్చొని ఇంట్లో నుంచి అన్నీ ఆపరేట్ చేస్తూ చాలా తక్కువ సమయాన్ని మాత్రం బయటికి వెళ్ళి రావడానికి చేసుకోవాలనేటువంటిది చెప్పేవారు. అదే రకంగా యోగాభ్యాసాలు కానివి ఇవన్నీ కూడా మనం దీని ద్వారానే మనం ఈ దక్షిణాయనంలో ఎక్కువగా చేస్తూ ఉంటాం. మరొక విషయం ఏంటంటే ఇక్కడ శాస్త్రాల్లో అన్నీ కూడా కేవలం దేవతారాధన వల్ల రావు. ఎందుకు అంటే నెగటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనం ఒక బల్బు వెలగాలన్నా నెగటివ్ అండ్ పాజిటివ్ రెండూ ఉంటాయి. ఆ రెండూ కనెక్ట్ అయితేనే బల్బు వెలుగుతుంది. అలాగే ఇక్కడ ఇప్పుడు పితృదేవతలు అంటే నెగటివ్ అని కాదు, బాగా అర్థం చేసుకోండి. ఇదొక ఎనర్జీ, ఇదొక ఎనర్జీ అనమాట. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ కనెక్ట్ అయితేనే మనిషి యొక్క జీవితం అందంగా అద్భుతంగా ఉంటుంది.